వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్వతంత్ర. దిస్ ఈజ్ శ్రవంతి. హర్యానాలో మొత్తానికి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్పు వంటి నిర్ణయాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు చూపారు. ఇక 2 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఏమాత్రమూ చూపలేదు. అయితే ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్గా డిబేట్ చేద్దాం. అయితే డిబేట్లో జాయిన్ అవుతున్నారు తాటికాయల జయరాం గారు, పూడి తిరుపతిరావు గారు, మద్ది శ్రీనివాసరెడ్డి గారు, అలాగే దిడ్డి సుధాకర్ గారు. అందరికీ నమస్కారం అండి. అయితే ముందు మద్ది శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. శ్రవంతి గారు మంచి హుషారుగా ఉన్నారు కదండి, మీతో స్టార్ట్ చేద్దాం. చెప్పండి మేడం. అయితే జమ్మూ కాశ్మీర్లో నిజంగా విజయమే అనుకుంటున్నారా మీరు? నమస్తే అండి సౌందర్య ప్రేక్షకులకు, శ్రవంతి గారికి మరియు అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళందరికీ కూడా. అంటే జమ్మూ కాశ్మీర్ లో యాక్చువల్గా ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి 370 ఆర్టికల్ రద్దు చేయడం అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మాకు కలిసి వచ్చిందండి. ఎందుకంటే ఎన్సీపీ కానీ అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ తోటి రెండు కూడా పొత్తులో మేము విజయం సాధించినాం. అయితే హర్యానాలో కూడా యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ రావాలి. మరి అది ఏం జరిగింది అనేది కూడా కొంత అనుమానాస్పదంగా ఉంది. మరి ఏమన్నా పోల్లో ఏమన్నా మేనేజ్ చేశారా లేకపోతే, ఎందుకంటే ఈవీఎంల మీద చాలా మందికి యాక్చువల్ గా డౌట్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే గతం నుంచి మేము చిన్నప్పటి నుంచి అంటే ఈవీఎం సిస్టమ్ పెట్టాక నుంచి కూడా ఒక అనుమానం స్టార్ట్ అవుతుంది. మరి ఎందుకు అలా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అసలు ఎట్లా చూసుకున్నా హర్యానాలో బీజేపీ రావడానికి అసలు అవకాశమే లేదు. మరి అక్కడ హర్యానాలో ఇప్పుడు మనకి ఎంత 48 సీట్లు వచ్చినట్టుగా వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీకి 37. అంటే ఇది కొద్దిగా అనుమానాస్పదంగా ఉంది. అంటే జమ్మూ కాశ్మీర్ మాకు వస్తేనేమో అనుమానం లేదు, అది వాళ్ళకి వచ్చింది హర్యానా కాబట్టి కానీ కాదు. ఎందుకంటే బీయింగ్ ఒక అడ్వకేట్ కూడా నేను ఈ స్పందన ఇట్లా చాలా మంది వీళ్ళు ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ పక్కన పెట్టి బీజేపీ ఈ మధ్యన ఏం చేస్తుందంటే ఈవీఎం మేనేజ్మెంట్ అనే కొత్త సిస్టానికి తెరలేపింది. మనం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గమనించామంటే ఊహకందని మేనేజ్మెంట్ సిస్టాన్ని అది నేర్చుకుందాం. ఈవీఎంలు అనేది ట్యాంపరింగ్ చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, వాళ్ళు యాక్చువల్గా ఈవీఎంలు ఉపయోగించట్లేదు. మరి అమెరికా, కెనడా లాంటి దేశాల్లో కూడా ఉపయోగించట్లేదు. మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ అని ఉన్నాం. మరి డెవలపింగ్ కంట్రీలోనే మన ఈవీఎంలు ఉపయోగించుకుంటూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇట్లాంటి అది ఖచ్చితంగా ఈవీఎంలో కనుక మేనేజ్ చేయకుండా హర్యానా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చిందని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు బీజేపీ ఏదైతే మద్దతు వ్యవహారం కూడా జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ ప్లాన్లన్నీ కూడా కంప్లీట్ గా బెడిచికొట్టినాయి. మరి ఆ బెడిచికొట్టడం కూడా చాలా స్పష్టంగా జమ్మూ కాశ్మీర్ కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా విడగొట్టడం జరిగింది. మరి ఆ విడగొట్టిన అంశాన్ని కూడా అక్కడ ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కాశ్మీర్ ఏరియాలో బాగా సీట్లు రావడం అనేది కూడా జరిగింది, చాలా సంతోషం. మరి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి అక్కడ గెలవడం కూడా చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెడ్డి గారు, కాంగ్రెస్ కి కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ లో ఎన్ని సీట్లు వచ్చాయండి? అంటే పొత్తులో భాగంగా 49 వచ్చినాయండి టోటల్ గా. మీ కాంగ్రెస్ కి ఎన్ని వచ్చాయండి? పూర్తి డీటెయిల్స్ రాలేదు మేడం, చూస్తున్నా నేను. అప్రాక్సిమేట్లీ 8 సీట్స్ అండి. 8 సీట్స్, 8 or 9 వచ్చింది. ఓకే. అంటే ఇది విజయంగానే మీరు భావిస్తున్నారా శ్రీనివాసరెడ్డి గారు? అంటే ఇప్పుడు ఒకటి శ్రవంతి గారు, పొత్తులో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏది అక్కడ మేము జనసేన గెలిచినామంటారు అంటే ఎట్లా ఉంటుంది? పొత్తులో వచ్చిన సీట్లు ఇచ్చేది తక్కువ కదా, అక్కడ ఇవ్వడం కూడా గెలిపోవడం అనేది అంతే ఉంటుంది. అంటే కూటమి లెక్కేస్తారు. కాంగ్రెస్ ప్లస్ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కలిపి ఎన్సీఎల్ కలిపి చేసిన కూటమి అది. దానికి మనం ఎట్లా దాన్ని తీసేస్తాం? అంటే ఇక్కడ మీకు వచ్చిన సీట్లతో కంపేర్ చేస్తే బీజేపీకి 29 to 30 వచ్చినట్టున్నాయండి. ఇవి ఎక్కువగానే వచ్చినట్టు అనుకోవచ్చా? వచ్చాయి మేడం, తప్పనిసరిగా వచ్చాయి. అట్లాంటి హర్యానా పూర్తిగా రావాలి. కాంగ్రెస్ పార్టీకి దీపక్ కూడా కానీ ఆ శైలజా గారు కానీ వీళ్ళందరూ కూడా బలమైనటువంటి నాయకత్వం, అన్ని కులాల ఈక్వేషన్ తోటి కూడా అంటే జనరల్ గా పొలిటికల్ ఫినామినా పరంగా చెప్పాలంటే ఖచ్చితంగా అక్కడ రావాలి. మరి అక్కడ సిపాయిలు కానీ లేకపోతే రైతులు కానీ అందరూ కూడా అక్కడ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిలో కూడా మరి హర్యానాలో వచ్చిందనేది కూడా ఇది ఎగ్జిట్ మ్యాజిక్ ఏదో యాట్రిక్ కాదు, ఇది పోల్ట్రిక్ అనిపిస్తుంది నాకు. అది వాస్తవం, ఇది యాట్రిక్ అనేది అంటే నాకు నమ్మబుద్ధి కాదు. ఇది ఖచ్చితంగా పోల్ట్రిక్కే. మరి బీజేపీ పోల్ మేనేజ్మెంట్ బంద్ చేసి ఈవీఎం మేనేజ్మెంట్ అనే కొత్త సిస్టమ్ తెరలేపింది. దీనిని ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా దీన్ని ఒక్కసారి రివ్యూ చేయాలని కూడా మరి మన సౌందర్య ప్రేక్షకుల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నేను తెలియజేస్తున్నా. బీయింగ్ అడ్వకేట్ ఆల్సో ఇది ఖచ్చితంగా సౌందర్య ప్రధానిక వాళ్ళందరూ గమనించాలి. రైట్ శ్రీనివాసరెడ్డి గారు, ఒకసారి తాటికాల జయరాం గారు రాజకీయ విశ్లేషకులు. జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
అయితే హర్యానాలో బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు పనిచేయలేదండి? ఇది ఒకటండి. యాక్చువల్గా కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ అయితే బాగా కష్టపడ్డాడు. దానికి కాంగ్రెస్ లో రాహుల్ గాంధీని అభినందిద్దాం ఫస్ట్. అది ఓటమి అయినా కూడా రాహుల్ చేసిన కష్టాన్ని డిఫరెంట్ గా అభినందిద్దాం. ఇక్కడ జరిగింది ఏంటంటే రాహుల్ ఒక్కడు కష్టపడినంత మాత్రాన గెలుస్తాడు అనుకోవడం తప్పు అనే విషయాన్ని మరొకసారి రుజువైంది. ఇక్కడ మూకుమ్మడిగా అందరూ కలిసి పనిచేస్తేనే తప్ప ఎక్కడ కూడా ప్రజలు దాన్ని ఆహ్వానించరు అనే విషయాన్ని గమనించాలి. మీకు ఇక్కడ సందర్భం లేదు అయినా నేను చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం కూడా ప్రజలు అందరూ మూకుమ్మడిగా ఏకమయ్యారు. తెలంగాణలో గెలవడానికి ఏంటంటే మూకుమ్మడిగా ప్రజలు ఏకమయ్యి ప్రజలు కాంగ్రెస్ కావాలి, ఇంకొక పార్టీ లేదు కాబట్టి గెలిపించుకున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ నేతలు దాన్ని విస్మరించారు. ఆ విషయం పక్కన పెట్టేద్దాం, అవసరం లేదు. నేను జస్ట్ ఓన్లీ అండర్లైన్ చేయడం కోసమే. హర్యానా విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ అలాగనే మూకుమ్మడిగా ప్రజలు ఏకమవ్వడానికి ఎందుకు కారణాలేంది కాలేదు. ఇప్పుడు ఇంతకుముందు సీనన్న చెప్తున్నట్టుగా, మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా, సీనన్న చెప్తున్నట్టుగా ఈవీఎం ట్రిక్స్ అనుకుంటే మరి అక్కడ కాశ్మీర్ను వాళ్ళు గెలిపించుకోవాలి కదా బీజేపీ. మీరు అనుకున్న ఈవీఎం ట్రిక్కే అనుకుందాం. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ గెలిపించుకుంటే అక్కడ ఎవరెస్ట్ మీద మోడీ కూర్చొని జెండా ఎగరేయచ్చు. మరి దాన్ని ఎందుకు మిస్ అయ్యారు? అది చేయాలి కదా, ఇది కాదు చేయాల్సింది. హర్యానా ఉంటే ఊడుతుంది. హర్యానా పెద్ద కౌంటబిలిటీ కాదు, 370 కౌంటబిలిటీ. ఇక్కడ 370 అనేది దేశ సమగ్రతకు భద్రతకు రెస్పెక్ట్ గా ఫీల్ అవుతుంది బీజేపీ. అందులో సరే కొన్ని సందర్భాల్లో నేను బీజేపీని వ్యతిరేకించినా కూడా ఈ విషయంలో నేను బీజేపీని 370 విషయంలో నేను ఆహ్వానిస్తాను, అభినందిస్తాను. ఏది ఏమైనా కూడా, ఎందుకంటే ఒక ఇంటలెక్చువల్ గా ఒక డాక్టర్ గా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలా మందికి మింగుడు పర్లేదు, ఏంది డాక్టర్ జయరామ్ ఇట్లా చెప్తున్నాడు ఏంటన్నా, ఇట్లా చెప్పడం కదా, ఇట్లనే చెప్తారని చెప్పేశాను. కానీ మరి అది అప్పుడు చేయాలి కదా, మరి దాన్ని ఎందుకు మనం చెప్పాలి? అంటే ఈవీఎంస్ మనం గెలిస్తే ఈవీఎంస్ మనకు ఉపయోగపడ్డది, మనం ఓడిపోతే ఈవీఎంస్ పక్కనకు ఉపయోగపడ్డది అనేది ఇట్స్ ఏ గుడ్ జోక్. నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే ఈవీఎం విషయం పక్కన పెట్టేద్దాము. టెక్నికల్ గా కొన్ని విషయాల్లో నేను ఈవీఎం గురించి ఒక రెండు విషయాలు చెప్తా అండి. ఈవీఎంస్ ని మనము ట్యాంపరింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకవేళ మానవ మాత్రమే చెయ్యొచ్చు. మరి చెయ్యడానికి గల కారణాలు ఉన్నాయనుకుంటే రేపు ఒకవేళ కనుక అనుకోకుండా కాంగ్రెస్ సెంట్రల్ లో కనుక ఫామ్ అయిపోతే అప్పుడు రాహుల్ గాంధీ శ్రమ అని చెప్పుదామా, ఈవీఎంలను మాత్రమే అని చెప్పుదామా? అది కాదు కదా. ఈవీఎంని మనుషులే తయారు చేసింది కాబట్టి ట్యాంపర్ చేస్తారు. రేపు నేను ఇప్పుడు రాహుల్ గాంధీ ఈవెన్ ఓడిపోయినా కూడా అతని శ్రమ చాలా గర్వించదగ్గది, అలా డౌట్ ఏమీ లేదు నాకు. గర్వించదగ్గది, డెఫినెట్ గా రెస్పెక్టబుల్ రాహుల్ కు చేసిన పనికి. కానీ మీరు ఇంకొక జమ్మూ కాశ్మీర్ లోపల ఎన్ని సీట్లు వచ్చినా కూడా రాహుల్ నిజంగా దిగ్విజయంగా విజయం సాధించినట్టే. మంచు కురుస్తూ ఉంటే, చలి కురుస్తూ ఉంటే గంటల తరబడి ప్రియాంక రాహుల్ చిన్నపిల్లలాగా ఆడుకున్న వీడియోలు మనం సోషల్ మీడియాలో చూసాం. అక్కడ ప్రజలతో మమేకమని చూసాం, అక్కడ పరిస్థితులను మనకు తెలియజేసింది చూసాం. అంటే అక్కడ ఏది ఏమైనా కూడా ఈవెన్ ఇంటర్నెట్ సౌలభ్యం కూడా లేని పరిస్థితి లోపల అక్కడ కొన్ని విషయాలు చూసాం. అక్కడ రాహుల్ చేసిన శ్రమను అభినందిద్దాం. అంతే. ఈరోజు పార్టీల భావజాలం ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రజలు దీన్ని ఎందుకు ఆహ్వానించలేదు అనే దాన్ని ఒకసారి కాంగ్రెస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు ఆహ్వానించలేదు? ఇంకొక అంశం ఎందుకంటే నాకున్న వరకు, ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి, నేను ఒక మెడికల్ డాక్టర్ గా ఢిల్లీలో ఒక ప్రముఖ హాస్పిటల్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి నేను అక్కడ ఉన్న విషయాలు ఏంటంటే అర్బన్ ఏరియా అండి, మొత్తం హర్యానా, నోయిడా, యూపీ, నోయిడా, ఢిల్లీ ఇదంతా అర్బన్ బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు గురుగాం చూసినట్టు వస్తే పర్ఫెక్ట్ అది అర్బన్ లో ఉంటుంది. హైలీ క్వాలిఫైడ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీస్. ఇప్పుడు ఒకప్పుడు గురుగాము సెక్టార్స్, కొన్ని సెక్టార్స్ లో చూస్తే చాలా దరిద్రంగా ఉండేది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు. ఇప్పుడు గురుగాం చూస్తే అసలు ఆ గురుగామేనా అనే విషయాన్ని మనం కనీసం ఉంటుంది. అర్బన్ ఏరియాలలో ఎప్పుడు కూడా ఏదైతే ఉందో ఆ విషయాలను మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈయనకు చాలా పట్టుండేది కేజ్రీవాల్కు. మరి ఒకసారి జైలుకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారా అనే విషయాన్ని పెట్టాలి. మీరు కేజ్రీవాల్కు సపోర్ట్ చేశారు. కేజ్రీవాల్కి ఎందుకు సపోర్ట్ చేశారని దాన్ని నేను తప్పని చెప్పడం లేదు, కానీ ఆ విషయాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఈరోజు ఏ అవినీతి పైన కేజ్రీవాల్ పోరాడి గెలిచి ప్రభుత్వాన్ని నిలబెట్టాడో అదే అవినీతి లోపల కేజ్రీవాల్ గారు జైలుకు పోయారు, అందులో డౌట్ ఏం లేదు. మరి అక్కడ
అవినీతిని నిరోధిద్దామందామా, అవినీతిని పెంపొందిద్దామందా అని చెప్పుదామా? అంటే మీరు కేజ్రీవాల్ను కనుక సపోర్ట్ చేసినంత మాత్రాన కేజ్రీవాల్ మీద ఉన్న నిందనే అంటాను నేను ఆయన ఇప్పుడు దోషి అని చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఈజ్ అ బ్యూరోక్రాట్, ఆయన మీద నాకు కూడా కొంత సింపథెటిక్ ఏరియా ఉంది కాబట్టి అది అనుకుందాం. మరి దాన్ని మీరు బలపరిచినంత మాత్రాన మీకు ఓట్లు పడతాయని ఎట్లా ఓట్లు పోతాయని ఎందుకు అనుకోలేదు? ఇది కాంగ్రెస్ చేసిన ఒకసారి మిస్టేక్ అని అన్నను కానీ ఒకసారి కాంగ్రెస్ చేసిన దాన్ని ఎందుకు చెక్ చేసుకోకూడదు అని కూడా ఇది కూడా నేను సలహా ఇస్తున్నాను. మరొక అంశము ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే అర్బన్ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ చూపిస్తారండి. ఎప్పుడు దొరికేది ఎప్పుడు దొరుకుతుందంటే ఓన్లీ ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ దానికి బేరోజులు ఏముండవు, వాళ్ళ బ్రెయిన్ లోపల కనుక వస్తుంటే ఎలక్షన్ రా యాక్షన్. ఇప్పుడు అర్బన్ మైండ్ సెట్ ను మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. మీకు అర్బన్ మైండ్ సెట్ లోపల ఏంది అంటే సేఫ్టీ సెక్యూరిటీతో పాటు గుణగణాలను కూడా కొంత పరిశీలన చేస్తారు. అంటే వ్యక్తుల పైన ఉండే దాని విషయం పరిశీలన చేస్తారు, సేమ్ టైం వస్తే పార్టీలను కూడా పరిశీలనిస్తారు. మీకు విలేజ్ లో ఉన్నట్టు, మండలాల్లో ఉన్నట్టు, గ్రామాలలో ఉన్నట్టుగా రాజకీయాలు ఉండవు. అక్కడ వ్యక్తి మీద కొంత సానుభూతి ఉంటది, పార్టీ మీద సానుభూతి ఉంటుంది, వ్యక్తి పార్టీ ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఓన్లీ వ్యక్తి ఎలాంటి వాడు అనే విషయాన్నే మాత్రం అబ్జర్వ్ చేస్తారు. ఇది మాత్రం గమనించుకోవాలి. అంటే ఈ విషయాలన్నింటినీ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒకే తిరిగా ఉండదు. ఇక్కడ బీజేపీ ఆలోచించాలి. 370 ఆర్టికల్ మనం పెట్టాము, జయరాం లాంటి వ్యక్తి అభినందించాడు, మేమంతా హ్యాపీగా ఫీల్ అయ్యామనేది కాదు. అక్కడ ప్రజలకు మనం చేసిన తప్పిదాలను రెండు విషయాలను చెప్పదలుచుకున్నాను. ఒకటి వచ్చేసి భయంకరంగా నిర్బంధించారు. అక్కడ నా ఫ్రెండ్స్ 3 డాక్టర్లు ప్రాక్టీషనర్స్ ఉన్నారు, నా అసిస్టెంట్స్ ఒక 7 మంది దాకా అక్కడ ఉన్నారు. నేను వాళ్ళకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటాను, ఎవ్రీడే టచ్ లో ఉంటాను. అక్కడ జస్ట్ వాళ్ళకు నిర్బంధం లాగా ఉంది కాశ్మీర్ లోపల, జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల. అది బీజేపీ ఎప్పుడు కూడా ఈ మానవ సంబంధాలను తెంచేసి ఎప్పుడూ ఆ ప్రజల పట్ల ఎప్పుడు చూడలేదు. డిఫరెంట్ గా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. మీకు పూడి తిరుపతిరావు గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, అన్నిటికీ సమాధానం చెప్తారు. తిరుపతిరావు గారు. నమస్కారం అండి. అయితే ఇక్కడ బీజేపీని ఒక మతానికి సంబంధించిన పార్టీగానే చూస్తున్నారండి జమ్మూ కాశ్మీర్ ప్రజలు? నేను ముందుగా సోదరులు జయరాం గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ముందు నెగిటివ్ ఇష్యూస్ తో ప్రారంభించారు, మళ్ళీ నేను నా నెగిటివ్ ఇష్యూస్ తోనే ప్రారంభించాలా? ఒక రకంగా మేము 2 రాష్ట్రాల్లో కూడా విజయం సాధించిన వాళ్ళము. మీరు పాజిటివ్ గా చెప్పండి అన్న, మీరు గెలిచింది కదా. మేము 2 రాష్ట్రాల్లో కూడా కాదండి, మీరైతే ఏకంగా ఆన్లైన్ లో రాహుల్ గాంధీకి స్వీట్లు కూడా పంపించారు కదండి బీజేపీ వాళ్ళు, ఏపీ బీజేపీ వాళ్ళు. అదే కాబట్టి మళ్ళీ నేను కూడా నెగిటివ్ తోనే, శ్రీనివాస్ రెడ్డి గారిలో నెగిటివ్ తోనే ప్రారంభించాలనే ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. సోదరులకి ధన్యవాదాలు, జయరాం గారికి. అయితే ఒక విషయం నేను ఇక్కడ ముందు 2 రాష్ట్రాల తాలూకు విశ్లేషించిన తర్వాత మిగతా విషయాలు కదా. ఒకటి, ఏదైతే హర్యానా గెలుపు కూడా కాదు, గత 2 పర్యాయాలను మించినటువంటి మెజార్టీతో వచ్చినటువంటి ఓట్ల శాతం అయితేనేమి, వచ్చినటువంటి సీట్లు అయితేనే. దీనికి ప్రధానమైనటువంటి కారణం, సరే ఎవరు ఏం మాట్లాడినా సరే వారు ఇచ్చికే విడిచిపెడుతూ మా వైపు నుండి ఏదైతే దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత దేశంలో మారుతున్నటువంటి సాంప్రదాయక సోషల్ ఇంజనీరింగ్ మారిపోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకుంది. హర్యానాలో అయితేనేమి, మా తాలూకా ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా విజయాల్లో అయితేనేమి, హర్యానాలో కూడా మేము దాన్ని అందిపుచ్చుకున్నాం, విజయం సాధించాం. ఒకటవది. రెండవది, ఏదైతే హర్యానాలో గతంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల తాలూకా హవా ఇవాళ క్షీణించిపోయి కొంత శాతం కాంగ్రెస్ కూడా ఓటు యాడ్ అయ్యింది. మేము యాడ్ అవ్వలేదని చెప్పడానికి లేదు, ఇక్కడ మేము కూడా యాడ్ అయినటువంటి సందర్భం. ఇది ఒక నేపథ్యం. రెండవది, మేము కాశ్మీర్లో కూడా గెలవాలి అనుకున్నట్లయితే ఈవీఎంల వరకే అవసరం లేదు. ఈవీఎంల గురించి తర్వాత మాట్లాడదాం. ఈవీఎంల వరకు కూడా అవసరం లేదు, ఇంకా బోల్డ్ అన్నటువంటి మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి మేధావులు చెప్పినటువంటి అంశాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తున్నా.
అంతర్జాతీయ స్థాయి ఇండియాలో అయినట్లయితే నాలాంటి వాళ్ళు లేదా జయరాం గారు లాంటి వాళ్ళు ప్రేరేపితులు అయి ఉన్నారని చెప్పేసి ఎవరైనా అనేవచ్చు. జరిగినటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఏది 370 ఆర్టికల్ తర్వాత అంతకు ముందు 60 సంవత్సరాల పాటు కాశ్మీర్, ఇంకా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కన్సర్న్ ఎలాంటిది అనేసి అంటే 1951లో పుట్టిననాటి నుండి మా వ్యవస్థాపక ప్రముఖులైనటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే అక్కడ బలిదానం అయినటువంటి కాశ్మీర్ ఆనాటి నుండి ఇవాళ వరకు మాకు ఒక ఎజెండా, మాకు అదొక అంశము. ఆ కాశ్మీర్ కి సంబంధించిన ఉన్నటువంటి ఆలోచన భిన్నమైనటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అక్కడ విజయం సాధించిందని చెప్తాను నేను. సరే, టెక్నికల్ గా కాంగ్రెస్ కి 8 వచ్చాయా నేను అడగాలి, మీరే అడిగేశారు. మీకు తెలియక అడిగారో లేకపోతే ఉత్సుకత అడిగారు? ఇంటెలిజెంట్ అని చెప్పించింది, అడగా తెలివిగా చెప్పించింది. గెలిచినామంటే పొత్తులు బాగా కలిసి వచ్చాయి కదండి కాంగ్రెస్ కి. నేను కాదనట్లే, 8 సీట్లతో సరే సమర్థించుకున్నారు సోదరులు శ్రీనివాసరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని తీసుకొచ్చి. డెఫినెట్ గా దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం. అదేమి నేనేమి ఎగతాళిగా కూడా మాట్లాడలేదు. 8 సీట్లు సాధించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు గర్వంగా విజయాన్ని ఫీల్ అయితే, నేను 30 సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నేను అంతకంటే ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతా. గెలిచాననే చెప్తున్నాను. అందువల్లనే ఎందుకు, దానికి ఇంకా కారణాలు ఉన్నాయి. గతంలో మేము టీడీపీతో అధికార భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా 14 ఎన్నికల్లో మాకు ఇన్ని సీట్లు రాలా, ఇన్ని ఓట్లు రాలా. ఇకపోతే 370 ఆర్టికల్ కి సంబంధించి అసలు అక్కడ ప్రస్తావనే లేదన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. దాని నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రెండు కరెక్ట్ కాదు. 370 ఆర్టికల్ ని ఖచ్చితంగా ఏదైతే సోదరులు జయరాం గారు చెప్పినట్టుగా కాశ్మీర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు, నేను కాంగ్రెస్ కేసిన వాళ్ళను, లేకపోతే పీడీపీ కేసిన వాళ్ళను, లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ కేసిన వాళ్ళను, అందరూ కూడా అంగీకరించినటువంటి అంశమే. ఎందుకు అనేసి అంటే వాళ్ళు దశాబ్దాల తరబడి అక్కడ ప్రజలు అనుభవించినటువంటి నరకయాత్ర నుండి ఇవాళ బయటపడి ప్రపంచానికే చెప్పగలిగాం ఇవాళ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని చెప్పేసి. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు హర్యానా ఎలక్షన్స్ గురించి వారు ఏమన్నా మాట్లాడచ్చు, వారు డౌట్స్ వ్యక్తపరచు. కానీ ఏ సందర్భంలో అయినా సరే నాకు తెలిసి ఉదయం నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి డిస్కషన్స్ లో అయితేనేమి, నేను పార్టిసిపేట్ చేసిన డిస్కషన్ గురించి అనట్లా, నేను పార్టిసిపేట్ చేసిన దిస్ ఇస్ ద 5th వన్. నేను చెప్పేది ఏంటంటే బయట జరుగుతున్నటువంటి డిస్కషన్స్ లో అయితేనేమి ఎక్కడ కూడా కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణలో భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకుంది అన్నటువంటిది కానీ, లేకపోతే ఫెయిల్ అయింది అన్నటువంటిది కానీ ఎక్కడ వినబడినటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను కోట్ చేస్తూ చెప్తున్నాను. సరే, ఆ నేపథ్యంలో అక్కడ మేము విజయం సాధించామని. ఎందుకు విజయం సాధించాము అంటే టెక్నికల్ గా వాళ్ళకు వచ్చాయి కదా, మీరెలా విజయం సాధించారనేసి అంటే నేను ముందే చెప్పాను, కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడాలి. కాశ్మీర్ అనేది ఇవాళ ఉన్నటువంటి కాశ్మీరే కాదు, దీనికే పరిమితమై భారతీయ జనతా పార్టీ ఆలోచన లేదు. కాశ్మీర్ అనేది అటువైపు పాక్ ఆక్రమిత కాశ్మీరు, ఇటువైపు చైనాకి దారదత్తం చేసినటువంటి కాశ్మీరు, మొత్తం కలిపి ఉన్నటువంటి కాశ్మీరు, ఏదైతే మేము 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసినటువంటి లడక్ మీద ఉన్నటువంటి భారత హక్కులు, భారతదేశానికి సంబంధించి నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ పోరాటం, సరే నెహ్రూ గారు ఉంచేశారా అనేది కూడా ఇవాళ నేను ప్రస్తావించాను. ఈ అన్ని నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయాలనుకుంది. ఆ ఎలక్షన్ ద్వారా విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఏదైతే హర్యానా దగ్గరికి వచ్చేసప్పటికి ఇప్పుడు నేను చెప్తాను, ఒక రకంగా చెప్పాలనేసి అంటే నేను అధికార ప్రతినిధిగా చెప్పడానికి లేదు, కానీ కాంగ్రెస్ తాలూకా మా తాలూకా ఎన్నికల వ్యూహానికి కాంగ్రెస్ తాలూకా కుమ్ములాటలు కూడా తోడయ్యాయని నేను డైరెక్ట్ గా చెప్పగలను. ఎందుకు అనేసి అంటే మేము ముఖ్యమంత్రిని మార్చాం, అదే ముఖ్యమంత్రిని ప్రొజెక్ట్ చేశాం. వాళ్ళు ఏదైతే ఒకవైపు హుడా, ఒకవైపు షెల్జా, వాళ్ళు కొట్లాట్లే కదా, అక్కడ కూడా వాళ్ళ బలహీనం అవడానికి కూడా కారణాలు ఉన్నాయి అక్కడ. అంటే నేను మాట్లాడాల్సింది కాదు జయరాం గారు లాంటి వాళ్ళు, లేకపోతే వేరే ఎవరో మాట్లాడాల్సిందే. నేను చెప్తున్నా అంటే
మామూలుగా సాధారణ పరిస్థితుల్లో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఒకటి నా ఎన్నికల వ్యూహం తాలూకా సక్సెస్ ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ బలహీనతల మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం అండి. రైట్, ఒక్కసారి దిడ్డి సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్కారం అండి. ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి ఆరోపణలే కొంప ముంచాయా, లేకపోతే బీజేపీతో అవగాహనలో భాగంగానే హర్యానాలో ఆప్ ఒంటరిగా పోటీ చేసిందా? అందరికీ నమస్తే, అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇంతకుముందు మాట్లాడిన డిస్కషన్స్ విన్నాను నేను. తిరుపతిరావు గారు మాట్లాడుతూ, అంటే నేను అది ఆ పాయింట్ మీ తర్వాత వస్తాను, ఎందుకంటే తిరుపతిరావు గారు మాట్లాడుతూ ఒకటి అన్నారు, చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్ పెట్టామని చెప్పని. ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్ పెట్టినప్పుడు 5 సభ్యుల్ని ఎందుకు రెడీ చేసి పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. అది ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్ దాంట్లో లేడీస్ కూడా పెట్టించాను. అంత క్లారిటీగా నేను మాట్లాడిన తర్వాత తిరుపతిరావు గారు ఒక్కసారి సుధాకర్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఫెయిర్ అండ్ ఫ్రాంక్ అన్నారని చెప్తున్నాను నేను. ఎందుకంటే అంతకుముందు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా మా వాళ్ళే అని చెప్పారు. మీరు అట్లా మాట్లాడితే నేనే మాట్లాడాను. మాట్లాడండి సుధాకర్ గారు. అడ్డుపడట్లేదు. నేను మాట్లాడింది ఎలక్షన్స్ గురించి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేయడం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ అది అప్రస్తుతమైనటువంటి అంశము డెఫినెట్ గా. ఎందుకంటే తర్వాత జరిగే పోల్ ప్లానింగ్ అడ్డం పడాలంటే నేను చెప్పగలను. ఎవరైనా పెట్టాల్సిందే ఎలక్షన్ ఎలక్షన్లు ఎలాగన్నా పెట్టాల్సిందే, ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి తావు తప్పి కన్నులొట్టపోయి ఈ రోజు అక్కడ జరిగింది పరిస్థితి. అది వాస్తవం. ఎందుకంటే అక్కడ అయోధ్యలో రామజన్మభూమి కట్టిన చోట ఓడిపోయారు. ఆర్టికల్ 370 పెట్టి మేము సంకలు గుద్దుకుని అద్భుతంగా దేశాన్ని మార్చేసాము, అసలు దేశ ప్రజల కోసం ఇదంతా మార్పులు పట్టుకొచ్చాము అని చెప్పి ఈ రోజు అక్కడ ల్యాండ్ కొనుక్కోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి ఆదానికి ల్యాండ్లు అప్పచెప్పి ఈ రోజు అక్కడంతా ఏదో చేద్దాం అనుకుని ఎల్లకిల్లబడ్డారు. గెలిపే. అది కాంగ్రెస్ గెలిచిందా లేకపోతే నేషనల్ కాంగ్రెస్ గెలిచిందా తర్వాత సంగతి. గెలిపే. మిమ్మల్ని పక్కన పెట్టింది మాత్రం వాస్తవం. అది గెలిచానని చెప్పి మీరు సంబరపడబాకండి. హర్యానాలో గెలిచింది కూడా కాదు. అక్కడ కూడా ఏంటంటే అపోజిషన్ ఓట్లు చీలిపోయాయి అక్కడ. అది అందరికి తెలిసిన వాస్తవమే. యాంటీ ఇన్కర్మెన్స్ ఓట్లు పెరిగినాయి, చీలిపోయినాయి చాలా వరకు. అక్కడ చీలకుంటే కనుక మీకు అక్కడ ఇంకా వేరే పద్ధతులు ఉండేది. ఎనీహౌ ఏమైనా కానీ నేను మాత్రం చాలా నిజంగా మంచి మార్పు జరిగింది. ఒకటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే చాలా చెప్పారు జమ్మూ కాశ్మీర్ గురించి. అసలు ఆ కాశ్మీరీ ఫైల్స్ పట్టుకొచ్చేసి నరికేశారు, జడ్జ్ చేశారు, ఇచ్చేశారని చెప్పి దేశాన్ని అందరినీ కూడా అసలు ఒక రెచ్చగొట్టి పెట్టారు. ఈ రోజు అటువంటి రాజకీయాలు మనకు కావాల్సింది. ఏది ఎక్కడున్నామండి మనం, అసలుకి ఏ పద్ధతులు ఉన్నాం? ఈ రోజు పుల్వామా దాడి జరిగిన వాళ్ళ గురించి ఇంతవరకు తెలీదా? 7 సంవత్సరాలు అయింది. ఎవరు చేశారో కూడా తెలియదు. దానివల్ల లబ్ధి పట్టింది ఎవరు? పఠాన్కోట్ దాడులు ఏంటి, ఎన్ని జరిగి తుపారీలు ఏంటి? ఇవా రాజకీయాలు కావాల్సింది. రామ జన్మభూమి పెట్టుకుని మనకు జరిగింది ఏంటి నాకు అర్థం కాలేదు. మన బ్లాక్ మనీ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు, ఏది ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు మాత్రం వీటిని అర్థం పెట్టుకుని మాత్రం రాజకీయాలు నడవడానికి మాత్రం ఆర్టికల్ 370 పెట్టి చేసి దేశాన్ని కలిపేశాము, అది చేశాము, ఇది చేశాము అని చెప్పారు. ఎవరికి బెనిఫిట్ అయింది ఆర్టికల్ 370 వల్ల? అక్కడ దాదాపు 60 to 70% పీపుల్ కి వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ. ఇక్కడ సుధాకర్ గారు అది కాదండి, ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకని బోనీ చేయలేదు అని అడుగుతున్నారండి. అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఒక సీట్ వచ్చింది నాకు, అక్కడ బోధ్ లో చేశాము, ఇక్కడ రాలేదు. ఇక్కడ రాకపోవడానికి కారణాలు అందరికీ తెలుసు. మా నాయకత్వాన్ని అందరిని తీసుకెళ్లి జైల్లో పడేస్తే ఎట్లా పనిచేస్తారండి? ఎవరు పని చేయగలుగుతారు? వాస్తవాలు చెప్తున్నాను. మా మీద పెట్టిన అభియోగాలు కానీ, అది కానీ, కరప్షన్ కానీ ఎవరి మీద పెట్టారా? 100 కోట్లకు అని చెప్పేసి ఈ రోజు 100 కోట్ల మీద పెట్టి శరత్చంద్రారెడ్డి డబ్బులు తీసుకుంది ఎవరు? బీజేపీ కాదు. 60 కోట్లు తీసుకుంది కాదు. మాగుంట రాఘవరెడ్డి ఎంపీ చేసుకుంది బీజేపీ సపోర్టింగ్ కాదు. అసలు దొంగలందరూ పక్కన పెట్టుకుని మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఈ రోజు ఏదో తంటాలు పడి రాజ్యాంగం ఉంది కాబట్టి బయటకు వచ్చారు. ఈ రోజు మా నాయకత్వం అంతా రాజ్యాంగమే లేకపోతే ఏం జరిగేదో. నిజానికి వీళ్ళకి కనుక 400 సీట్లు వచ్చుంటే రాజ్యాంగాన్ని తీసుకెళ్లి మంట కలుపుకుంటేవాడు. లక్కీలీ వీ సేవ్డ్. దేశం ఈ రోజు నిజంగా చెప్తున్నాను కదా, ఆ రోజు కనుక అబ్కి బార్ 400 సీట్లు వచ్చుంటే కనుక మనం ఇట్లా కూర్చుండే వాళ్ళం కాదు. రాజ్యాంగం మొత్తం మార్చిపడేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏదో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం వల్ల నిజంగా బయటపడ్డాం మేము అంతా. లేకుంటే మా నాయకత్వం బయటకు వచ్చిండేది కాదు. ఇప్పటికి ఇంకా మనీ లాండరింగ్ కేసు కింద లోపల తోసేవాళ్ళు. ఇంతవరకు ప్రూవ్ కాలేదు. 2 years నుంచి జైల్లో పెడతారా? ఇంత బదనాం చేసి లోపల పెట్టిన తర్వాత ఈ మాత్రమే మేము బయటకు రావడం అనేది నిజంగా గ్రేటే. అది ఇప్పటికీ బదనాం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంతకుముందు మాట్లాడిన జయరామ్ గారు కానీ ఇంకా చెప్తున్నారు బదనామై ఉన్నాం మేమంతా. అయితే సుధాకర్ గారు, మీరేమో బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీతో అవగాహనలో భాగంగానే హర్యానాలో మీరు ఒంటరిగా పోటీ చేశారని ప్రజల నుంచి ఎక్కువ వినిపిస్తోంది. నాయకత్వం జైల్లో ఒక్కసారి కొంచెం మనం
మనం కొంచెం ఉపయోగించాలి. మనం ఎలాగైనా బీజేపీతో అవగాహన ఉంటే మా నాయకత్వం జైల్లో ఎందుకుంటారు? ఇది ఎవరన్నా కొంచెం ఆలోచించిన వాళ్ళకి అదే జైలు నుంచి వచ్చిన తర్వాతే అవగాహన వచ్చిందేమో. ఇప్పటికి ఇంకా జైల్లో ఉన్నారు కదా మా నాయకత్వం, ఇంకా 2-3 ఇంకా జైలు ఉన్నప్పుడు ఉన్నారే, ఆ కేసులు లాగా ఉన్నాయే. ఇట్లా మాట్లాడిన వాళ్ళకి నేనేం ఆంతం చెప్పలేదు. ఎందుకంటే ఏమన్నా బీటీం ఇప్పుడు కాదు, ఇప్పుడు నుంచో అంటున్నారు బీటీం అని చెప్పి. అట్లుంటే కానీ ఇట్లా అనుకుంటాం, ఇంకా సీట్లు సంపాదించుకున్న వాళ్ళం కదా, దీనికోసం చెప్పి చేయాల్సిన అవసరమే లేదే. అది చాలా అసంబద్ధమైన. రైట్ సుధాకర్ గారు, చర్చను కొనసాగిద్దాం. అయితే జయరాం గారు అయితే ఇంతకీ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి గవర్నమెంట్ ఏర్పాటు దిశగా అంటే ఏర్పాటు సాఫీగా సాగుతుంది అనుకోవచ్చా అండి మనం? అంటే ఒకటండి, ఇప్పుడు కాశ్మీర్ లో నేను ఇంత ముందుకు మనము దాంట్లో జస్ట్ ఎంటర్ లోపలనే ఆగిపోయాము. కాశ్మీర్ లోపల ఉంది ఏంటంటే నిజానికి కూడా బీజేపీకి ఒక రెస్పెక్ట్ ఏరియా. ఆ రెస్పెక్ట్ ఏరియా నుంచి నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పేసాను. యూపీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా రామ జన్మభూమి అని మనం అనుకున్నాము, అక్కడ డిఫరెంట్ గా పెద్ద మెజార్టీతో వస్తుందని బీజేపీ బాగా ఎక్స్పెక్ట్ చేసింది. 370 ఆర్టికల్ విషయంలో కూడా మోడీ అమిత్ షా చాలా ఎక్కువగా ఊహించేసుకున్నారు. ఇది కొంత తర్వాత రియాలిటీలోకి వచ్చేసారు అనుకోండి. సో అక్కడ ఓటమి పాలంటే అంటే ఇక్కడ తీసుకున్న రెజల్యూషన్ కనుక ప్రజలకు బెటర్ గా ఉంది అనుకుంటే డిఫరెంట్ గా ఉంది. కానీ కొన్ని సందర్భాల లోపల అక్కడ ఉండే ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం. రామజన్మ విషయం లోపల అక్కడ పోయిన ఇండ్లు, చిన్న చిన్న ఇండ్లు కొట్టుకోపోతూ రోడ్లో పోయిన విషయంలో పట్టించుకోలేదు ఆ యూపీ గవర్నమెంట్. నెక్స్ట్ ఎక్కడైతే ఇప్పుడు కాశ్మీర్ లో ఉందో, కాశ్మీర్ లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ని దాన్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది అనేది నేను పర్సనల్ గా ఫీల్ అయ్యాను. అక్కడ అంటే సామాన్యులకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదండి. మనం ఏ చట్టాలు చేసినా కూడా ఏది చేసినా కూడా అది డెఫినెట్ గా అభినందించాల్సిందే. 370 విషయంలో నాకు వేరే భిన్నాభిప్రాయం లేదు. అవుట్ అండ్ అవుట్ రేట్ లోపల నేను దాని మీద చాలా ఆర్టికల్స్ చాలా ఇండెప్త్ నాకు, నేను అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అంతా ముస్లిమ్సే, వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అయినా కూడా దే వోంట్ అగెనెస్ట్ ద 370 ఆర్టికల్. కానీ అక్కడ జరుగుతున్న ఏదైతే నరక యాతన ఉందో అది బీజేపీకి చాలా అగెనెస్ట్ గా తయారైపోయింది. అక్కడ ఏంటంటే ఎవరికి ఏది అందాలో సామాన్యుడికి వాళ్ళకెందుకని పనిష్మెంట్, వాళ్ళకెందుకు పనిష్మెంట్? మనము చట్టాలు చేస్తున్నాము, పార్లమెంట్ లో కూర్చున్నాము, పార్లమెంట్ సెక్షన్ మన చుట్టూ ఉంది, దాన్ని ఇంకా కొంచెం బెటర్ గా చేస్తుంది. ఒక ఆదానికో అమ్మానికో కట్టబెట్టడం కోసమో, కార్పొరేట్ కంపెనీలను తీసుకురావడం కోసమో, వాళ్ళ బిజినెస్ ల కోసం కాదు కదా. అది మాత్రమే మనది కాదు. ఆ విషయం నుంచి కొంచెం బీజేపీ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. ఇక ముందు కనుక ఇలాంటి పొరపాట్లు ఇప్పుడు ఈవెన్ జరుగుతున్న విషయాలు ఏది కూడా మణిపూర్ విషయంలో కూడా అదే జరిగింది. రేపు మణిపూర్ లో కూడా ఇలాంటి చేదనుభవమే బీజేపీకి వస్తుంటుంది. సో ఏదేమైనా ఇక మీరు అడుగున్న ప్రశ్నకి కమ్ టు ద ఆన్సర్ ఏంటి అంటే, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక మిక్స్డ్ పార్టీ లోపల కొంత భావోద్వేగాలు ఉంటాయి, అక్కడ లోకల్ రియాలిటీ ఉంటుంది. ఆ లోకల్ రియాలిటీని ఉద్దేశించి ప్రజల పక్షాన కనుక ఉన్నట్టు అయితే డెఫినెట్ గా కూటమి ప్రభుత్వము అక్కడ నిలదొక్కుంటుంది. లేదు అనుకుంటే అంటే కాంగ్రెస్ లో ఏంటంటే ఏర్పాటు సాఫీగా, గవర్నమెంట్ ఏర్పాటు సాఫీగా సాగుతుందా అంటున్నానండి. అంటే అదే ఈ లోపు ఏ డిఫరెన్స్ అవుతుందనే. అంటే కాంగ్రెస్ లో కొంచెం పని తక్కువ చేస్తారు, పెత్తనం ఎక్కువ చేస్తారు అని మనం ఎక్కువ వింటూ ఉంటామండి. వింటూ ఉంటున్నాం కాదు, మీరు ఇంకొకటి కూడా మర్చిపోయారు. నేను చెప్పాల్సి ఉంటుంది, కాంగ్రెస్ కు శత్రువులు బయట నుంచి అక్కర్లేదు, లోపలనే ఉంటారు. కరెక్ట్. మీరు చెప్పిన దానికంటే నేను ఇంకా బహిరంగంగా చెప్తున్నాను. కాంగ్రెస్ కు బయట నుంచి శత్రువులు అక్కర్లేదు, లోపలనే ఎక్కువగా ఉంటారు అనేది మనం సహజంగానే వింటాం. అంటే దాన్ని కాంగ్రెస్ ఏం చెప్తుందంటే మా దగ్గర డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొట్లాట కూడా ఎక్కువ ఉంటాయి అనే దాన్ని కాంగ్రెస్ చెప్పుకుంటూ ఉంటుంది. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, నాకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇబ్బంది ఉండని అనుకోను, కానీ ప్రభుత్వం నడుస్తున్న క్రమం లోపల ఇబ్బందులను తట్టుకొని నిలబడేటట్టు వీళ్ళు ఉండగలిగి ఉండాలి. సో అక్కడ ప్రజలకు ఏదైతే రియాలిటీగా ప్రజలకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పటి వరకు ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతుండో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకు రిలాక్సేషన్ ఉండాలి. కార్పొరేట్ కంపెనీలు వచ్చినంత మాత్రాన ప్రజలకు పెద్ద ఉద్ధరించేది ఏముండదు. కార్పొరేట్ కంపెనీలతో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలి. అక్కడ ప్రజలను ఇండివిజువల్ గా ఆత్మస్థైర్యంతో సో వాళ్ళు బతికే విధంగా ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం ఇవ్వగలిగి ఉండాలని కోరుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఏదైతే మనము బీజేపీ గవర్నమెంట్ మేము చాలా టూరిజం ప్లేస్ ను చాలా
స్పష్టంగా చూపించాము, చాలా విశాలంగా చూపించాము అనేది కాదు. టూరిజం ప్లేస్ ఒకటి విశాలంగా చూపిస్తే సరిపోదు. రోజు పొట్ట గడవడం కోసము రోజు కూలీనాలు చేసుకునే వాళ్ళు, రోజు అక్కడ ఇబ్బందులు పడే వాళ్ళకు రక్షణతో పాటు వచ్చేసి డైలీ ఎంప్లాయ్మెంట్ తో పాటు వచ్చేసి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కు స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఉంది. సో డెఫినెట్ గా అది చేయాల్సిన అంటే అక్కడ ప్రజల్ని ఎప్పుడు కూడా వాళ్లకు మనము ఏమి చేసినా కూడా తక్కువనే చూపిస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. కానీ ప్రజలకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ మాత్రం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాలు దాన్ని ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. అసలు యాక్చువల్లీ జయరాం గారు, అమిత్ షా గారు, మోడీ గారు స్కెచ్ వేశారంటే గురి చూసి కొడతారు. అలాంటిది ఎక్కడ తప్పైందో అర్థం కావట్లేదు. లేదండి, నాకు స్రవంతి దీంట్లో మనం ఒకటి ఆలోచించాలండి. నేను గత కొన్ని నెలల నుంచి నాకు రెగ్యులర్ ఫీడ్బ్యాక్ లో ఉంది, అక్కడ బీజేపీ రాదు అనే విషయాన్ని నేను చాలా సందర్భంలో చెప్పాను. మోమాటం, ఎలాంటి మోమాటం లేకున్నా. అంటే అది మేము ఈ రోజు దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక హర్యానా విషయానికి వస్తే హర్యానా లోపల జరుగుతున్న ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంటాయి. హర్యానా లోపల ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంటారు. అక్కడ మనం ఉండే పరిస్థితులను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. నాకు హర్యానా విషయం పక్కన ఉంటే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో మాత్రము డెఫినెట్ గా ప్రజలు ఏదైతే నిజాయితీ అయిన తీర్పు ఇచ్చిందో ఆ నిజాయితీ అయిన తీర్పును డెఫినెట్ గా ప్రభుత్వాలు గౌరవించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇంకా భద్రతతో పాటు వాళ్ళకు అనేక స్కీములు అక్కడ తీసుకురావాలి. అది తీసుకురాకపోవడము వాళ్ళ వైఫల్యానికి కారణము అనే దాన్ని కాకుండా, అలా కాకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా డెఫినెట్ కోఆపరేట్ చేయాలని కోరుకుంటారు. భారతదేశం మొత్తం మీద కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు ఉన్నాయి, కానీ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేస్ ని మనము ఇంకా దాని మీద కొంత ఉధృత వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ స్పెషల్ కాన్సన్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైట్ జయరామ్ గారు, ఒక్కసారి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శ్రీనివాస్ రెడ్డి గారు, అయితే ఇంతకు కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆకాంక్షలతో ఓటు వేశారండి? ఆ ఆకాంక్షలని మీ కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చగలదా? ఖచ్చితంగా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఇది ఏదైతే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఓట్లు వేశారో ఖచ్చితంగా కూటమి అనేది నెరవేర్చగలుగుతుంది. ఇవాళ మనం చూసాము, ఇందాక మరి తిరుపతిరావు గారు మాట్లాడుకుంటూ జయరాం గారు మాట్లాడుకుంటూ ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీలోనే అట్లా ఇంటర్నల్ అంటే అది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఇంటర్నల్ డెమోక్రసీ అండి. ఇప్పుడు బీజేపీ లాగా అదే మేము కూడా చెప్పేది, చాలా ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మేము కూడా చెప్పేది కూడా అదే చెప్తున్నాం. అనే వాళ్ళు బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ ప్రోడక్ట్ ఇది, ఇలా ఎవరో ఒక్కరిది కాదు ఇది. యాక్చువల్ గా ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు ఒకరైతే గమనించినట్టయితే నేషనల్ ఫినామినా ఎవరికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాది అని చేసే పార్టీ దేశంలో ఒకటి ఉంది అంటే అది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ. నేను చాలా స్పష్టంగా సోదర టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నా. శ్రవంతి గారు చెప్తాను, నేను అన్నదాన్ని చెప్తాను. ఉత్తరప్రదేశ్ ఏం జరిగింది? మోడీ గారికి వ్యతిరేకంగా బీజేపీని మరి ఆయన కాకుండా మోడీ గారు వేరే వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఆయన ఏంటి బీజేపీకి సహకరించలేదు. ఆదిత్య సీఎం యోగి గారు సహకరించకపోవడం అక్కడ బీజేపీ చాలా సీట్లు కోల్పోయింది. చాలా మంది తెలుసు. మరి దాన్ని ఏమన్నా కట్టప్పలనే వాళ్ళు ఆ బీజేపీలో కూడా ఉన్నారు. ఇంకోటి మీరు అడిగిన దానికి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ అట్ల యొక్క ప్రజల యొక్క ఆశించిన దాన్ని ఖచ్చితంగా చేస్తుంది. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు పేరుతోటి అక్కడ ఉన్నటువంటి భూములను కానీ అక్కడ ఉన్నటువంటి విలువైన సంపదను కానీ ఆదాని అంబానీ ఏదైతే కార్పొరేట్ శక్తుల్లో దోషిపెడుతున్న విషయం ఇలా అడ్మిటెడ్ ఫ్యాక్ట్, ఎవరు కాదనలే నిజం. ఇలా యాక్చువల్ గా అక్కడ ఉన్న పేదలకు వచ్చిందా ఏం లేదు 370 ఆర్టికల్ రద్దు వల్ల. ఆ పేరుతోటి వాళ్ళ ఇప్పుడు మాది ఖమ్మం జిల్లా. నేను చెప్తాను, ఎలిగేషన్స్ భయంకరమైన ఎలిగేషన్ చేశారు మీరిద్దరు. అంటే కాంగ్రెస్ పార్టీ హిస్టరీ అండి. ఇవాళ ఏదో 2 సీట్లు రాగానే 2 రాష్ట్రాలు రాగానే మొత్తం బీజేపీ వచ్చిందని అటు సంఘాలు గుర్తుకొని సంబరపడిపోతే ఏది దీర్ఘకాలంలో శాశ్వతం కదా. ఆ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా గమనించాలి. ఇవాళ ఏదో వచ్చినాయి కదా అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా హర్యానాలో హ్యాట్రిక్ కాదు పోల్ట్రిక్ అని చాలా స్పష్టంగా అవేర్నెస్ తోటి ఫుల్ సౌండ్ మైండ్ తోటి చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను చాలా ఇది ఈవీఎంల మీద చాలా సార్లు ఆర్టికల్స్ చదివాను నెట్ లో కానీ పేపర్ లో కానీ. ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంది. తాళం కనిపెట్టిన వాడే తాళ చేయిని కూడా కనిపెడతాడు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పప్పెట్లాగా తోలు బొమ్మలాగా ఇవాళ బీజేపీ చేతిలో పనిచేస్తుంది.
సిబిఐ కానీ ఈడీ కానీ మోడీ అన్ని ఒకటైపోయి వీళ్ళందరూ తెలిసి వాళ్ళు చూస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీలో మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరవలేక అన్నసరిగా ఇవాళ మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆస్తుల మీద కూడా ఆయన లీగల్ గా సంపాదించిన వాటి మీద కూడా దాడులు చేసి ఇవాళ భయభ్రాంతులకు గురి చేశారు. ఇవాళ అట్లాంటి వాటికి భయపరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కానీ మా శ్రీనివాస్ రెడ్డి గారు అని ఎవరు లేరు. ఇట్లాంటి ఏమొద్దు. ఇక నుంచైనా మీరు ఏదో 2 సీట్లు 2 రాష్ట్రాలు 4 సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన దయచేసి సంబరపడవాకండి. భవిష్యత్తు ఇంకా చాలా ఉందని నేను కూడా స్పష్టంగా తెలియజేస్తాను. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు జైరాం రమేష్ గారి లాంటి వాళ్లే బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని, అధికారులపై బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఇవన్నీ కొంచెం మీ లోపాలలాగా అనిపించట్లేదా మీకు? ఇప్పుడు ఒకటండి, స్రవంతి గారు అక్కడ జరిగింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ కానీ మన దేశంలో కొన్ని డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ కానీ లడాక్ కానీ అక్కడ భారతదేశానికి చట్టాలు యాక్చువల్ గా అది మన పివి నరసింహరావు గారు అప్పట్లోనే చెప్పారు, అది ఒక స్వతంత్ర ఇండిపెండెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే 370 నేను ఒక అడ్వకేట్ గా 370 ఆర్టికల్ లో స్వతంత్ర ప్రతిపత్తి ఇండిపెండెంట్ ఉంటుంది దానికి. అంటే వాళ్ళ రాజ్యాంగం కానీ వాళ్ళ కొన్ని ప్రైవసీలు ఉంటాయన్నమాట. అట్లాంటి వాటి ఉన్న దాన్ని రద్దు చేయడం జరిగినప్పుడు అక్కడ ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు వచ్చింది. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 370 ఆర్టికల్ అడ్డు పెట్టుకుని బీజేపీ మన మీద కర్రపెత్తానం చేయాలని చూస్తున్నది అక్కడ ఉన్న ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ దశలోనే కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ రైట్ అడగండి జయరాం గారు అడగండి. ఇది ఆదాని అంబానీకి కట్టబెట్టడం అనేది మేము కూడా వ్యతిరేకిస్తున్నాము, చేస్తున్నాము. కార్పొరేట్ కంపెనీలు ఎట్టి బస్ లో ఒక్క నిమిషం అదే నేను కోసం మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తాను అన్న. ఒక్క నిమిషం నేను అడిగేది అదే చెప్పేది అన్న. క్వశ్చన్ ఉన్నదన్నా, నేను ఆన్సర్ చెప్తాను. క్వశ్చన్ అడుగుతున్నా నేను. ఆదాని అంబానీ నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను. ఆదాని అంబానీ కాదు, కార్పొరేట్ కంపెనీస్. కానీ మరి మీ రాహుల్ గాంధీ ఏమో ఆదాని అంబానీ వ్యతిరేకిస్తుంటే మీ రేవంత్ రెడ్డి వచ్చేసి ఇక్కడ ఆదాని అంబానీ పిలిపించేసుకొని ఇక్కడ ముచ్చట్లు పెట్టేసి దానికి శ్రీనివాసరెడ్డిని నిన్న కాక మొన్న ఏ ప్రముఖ హోటల్లో జరిగిన ఏ రూమ్ నెంబర్తో సహా మాకు తెలుసు. అంటే మేము తెలియనంత పిచ్చోళ్ళం అయితే కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వంలో ఏం జరగదో మాకు తెలియదు కాదు. మరి మీరెందుకైనా మరి దోస్తాన్ చేస్తున్నారు? మీ రాహుల్ గాంధీ పనికిరాదు, మరి మీ రేవంత్ రెడ్డికి ఎట్లా పనికి వస్తాడు? మీరు అడిగారుగా చెప్తారు, ఏం చెప్తా. ఇక్కడ ఏంటంటే ఆదాని అంబానీ అక్కడ జరిగింది జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ రద్దు ఆ పేరుతో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీలు కానీ కొన్నిటికి ఏంటంటే ఇక్కడ మొత్తం తెలంగాణలో కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల పైచీలకు అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఏ స్కీములు కూడా అమలు చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంతో చెమటొచ్చు రూపాయి దాసి ఇవాళ ₹1 ఖర్చు పెట్టకుండా అధికారులు కానీ ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎక్కడ కూడా ఇవాళ కూడా నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మడి తిరిగాను, మా పాలేరు నియోజకవర్గం ఎంత ఎక్కడ కూడా రూపాయి ప్రభుత్వ ప్రజలను ఖర్చు పెట్టకుండా మనకు ఒక విషయం చెప్తాను నేను. నువ్వు అడ్వకేట్ ఏం చెప్తుందంటే అన్న ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే చాలా దూరం పోతుంది. ఇక్కడ ఆస్తులను దోచుపెట్టడం కాదు, మీరు ఆస్తులు అప్పేయడం కోసం నేను మాట్లాడుతుంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కసారి జయరాం గారు క్వశ్చన్ అడుగుతున్నారు, ఒక్కసారి అంటే సమాధానం కాదు కదండి. నేను చెప్తున్నా కదా, అడిగాను చెప్తున్నా నేను సమాధానం. విలువైన ఆస్తులను ప్రజల ఆస్తులను ఆదానికి అమ్మానికి మీరెట్లా కట్టబెట్టిందో బీజేపీ ఎట్లా కట్టబెడుతుంది? అంటే ప్రభుత్వాలు ఇక్కడ చేస్తున్నది వినండి. ఇక్కడ ప్రభుత్వాలకు ఒక్కసారి టైం లేదండి. ఒక్కసారి తిరుపతిరావు గారితో ఒక్కసారి సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు, అయితే ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ ఏంటండి? డెఫినెట్ గా భవిష్యత్తు ఉందండి. ఎందుకంటే కేజ్రీవాల్ గారు ఇప్పుడు బయటే ఉన్నారు. మిగతా కేసులు కూడా ఈరోజు తేలిపోతాయి. 100 కోట్లు కుంభకోణం ఏదైతే చెప్తున్నారో ఆ కుంభకోణం ఏంటో అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి శరత్చంద్రారెడ్డి 60 కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చింది కూడా అందరికీ తెలిసిందే. దాని మీద కూడా మళ్ళీ ఇంకా కోర్టులో మళ్ళీ వేశారు నిన్న. అది ఎలక్షన్ బాండ్స్ గురించి బయటకు తీసుకురావాలని చెప్పి. డెఫినెట్ గా భవిష్యత్తు బాగుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకటి చెప్పడం తెలుసుకుని ఏంటంటే ఈ ఎలక్షన్ దీని సందర్భంగా మోడీ ప్రభంజనం అయితే తగ్గుతా ఉంది. 1 ఎలక్షన్ 1 నేషన్ కాదు, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్, 1 నేషన్ 1 హెల్త్ కావాలి. దీని మీదనే ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తులో పనిచేస్తుంది. ప్రజలు కూడా అలాగే రావాలి. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైనా చేసి తప్పులు ఏమైనా చేస్తుంటే కనుక కలిసి ముందుకు రావాలి.
ఎందుకంటే మొన్న ఎన్నికలు జరిగిన దాని గురించి ఇప్పుడు కూడా Definitely గా అండి, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా మొన్న కనుక ఇంకా సరిగ్గా పనిచేసి ఉంటే కేంద్రంలో ఇంకో 40 సీట్లు పార్లమెంట్ సీట్లు పెరుగుండేవి, Right. రాష్ట్రంలో ఇంకో 4 సీట్లు పెరుగుండేవి. భవిష్యత్తులో తప్పనిసరిగా ఏదైతే దైవభక్తిని దేశభక్తిని పెట్టుకుని ముందుకెళ్ళడానికి రైట్ థ్యాంక్ యూ. ఒక్కసారి తిరుపతిరావు గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ గారు అన్నట్టు ప్రాంతీయ పార్టీల హవానే 2029లో నడుస్తుంది అన్నప్పుడు బీజేపీ ఇంకా ఎంత పటిష్టంగా వర్క్ చేయాలండి? అంటే ఇలా బొటాబొటీగా ఇలా ఉండటాన్ని, అంటే సెంట్రల్లో ఉన్న పార్టీ ఈ మాత్రం దీనికే సంబరాలు చేసుకుంటుంది అన్న విమర్శలు కూడా మనకు వస్తున్నాయి. 1 minute కంక్లూడ్ చేయండి. ఇక్కడ 2 అంశాలండి. విజయము ఏదైనా విజయమే. నేను ముందే చెప్పా, 8 సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ మేము కాశ్మీర్ ఓన్ చేసుకున్నాం అని చెప్పేసి 370కి అక్కడ వ్యతిరేకత వచ్చిందని మాట్లాడితే, మరి 30 సీట్లు ఓన్ చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ విజయం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? టైం అయిపోయింది అన్నారు. నేను ఒక్క విషయం సమయం లేదండి, మరి అదే ట్యాంపరింగ్ చేసుకుంటే మేము రద్దు చేసినటువంటి 370 ఆర్టికల్ అనేది అది ప్రపంచానికే పెద్ద సమస్యగా ఉన్నటువంటి ఆమోదించుకునే వాళ్ళం కదా. రైట్. తిరుపతిరావు గారు ధన్యవాదాలండి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికాయల జయరాం గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే మద్ది శ్రీనివాసరెడ్డి గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దిడ్డి సుధాకర్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్. అందరికీ ధన్యవాదాలండి. సమయాభావం వల్ల చర్చను కంటిన్యూ చేయలేకపోతున్నాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.